హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ఇంగ్లీష్లో మాట్లాడడానికి నాకు చాలా భయంగా ఉంది. నాకు తెలుసు కానీ మాట్లాడలేకపోతున్నాను. మాట్లాడుతున్నాను కానీ కమ్యూనికేషన్ క్లియర్గా చేయలేకపోతున్నాను. ఇలా అన్ని కేటగిరీలని దృష్టి పెట్టుకొని 0 to హీరో 45 డే ఛాలెంజ్ ఒక 45 రోజులు అంటే 45 వీడియోస్ పెడుతున్నాం. వీడియో మధ్యలో గ్యాప్ ఎందుకు ఇస్తున్నాం అంటే ప్రిపరేషన్ కోసం. ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి ఇంగ్లీష్ నేర్పించిన అనుభవంతో చాలా సింప్లిఫై, ఇంత ఈజీ అయిన ఇంగ్లీష్కి ఇన్ని రోజులు నేను ఎందుకు వెయిట్ చేశాను, అరే ఇంత ఈజీనా అనుకునే విధంగా మన వీడియోస్ ఉన్నాయి. లాస్ట్ క్లాస్లో మనం హ్యావ్ ఫార్మ్స్ గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రశ్నలు వేశాను, చాలామంది దానికి ఆన్సర్స్ కూడా చెప్పారు. మంచి ఆన్సర్స్ ఇస్తున్నారు, మీ రెస్పాన్స్ చాలా బాగుంది. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం ఉన్న మార్కెట్లో జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి, జాబ్స్ పోతున్నాయి అని అంటున్నారు కదా. ఇవేం కాదు, వాస్తవం ఏంటంటే మార్కెట్కి ఏది రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఉన్న స్థాయిలో స్కిల్ సెట్ ఉన్నవాళ్ళు లేకపోవటం మన ప్రాబ్లం. ఏ ప్రొఫెషన్ అయినా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ ఉన్న వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, దాంతోనే వాళ్ళు ఎక్కడన్నా నెగ్గుకు రాగలుగుతారు. సో ఈరోజు నేను ఒక 4 ప్రశ్నలు అడుగుతున్నాను. ఈ 4 ప్రశ్నలకి ఆన్సర్లు అంటే ఈ 4 ప్రశ్నల్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీకు తెలిస్తే ముందు ఇక్కడ వీడియో పాస్ చేసి టైప్ చేయండి. ఆ తరువాత వీడియో చూడండి, మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్ కాదో చెక్ చేసుకోండి. ఓకే, 1 నిన్న ఎక్కడున్నావు, నిన్న ఎక్కడున్నావు. 2 రేపు మీరు బిజీగా ఉంటారా. 3 అతను నిన్న నీతో లేడా, అతను నిన్న నీతో లేడా. 4 మీరు ఒక సైంటిస్టా. ఈ 4 ప్రశ్నలని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. మీకు అందరి ముందు దొరికిపోతున్నస్తే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టి సార్ ఐఎమ్ సో అండ్ సో ఇవి కరెక్టేనా అంటే నేను చెక్ చేసి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి చూద్దాం. మనం ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దానికి అసలు ప్రీవియస్ క్లాస్ ఏంటి, ఎన్ని కలరు. ఇంగ్లీష్ అంటేనే ఈజీగా వచ్చే భాష. అదేంటి సార్ వచ్చినోడు నువ్వు ఎన్నైనా చెప్తావా, రానోడు మా బాధ మీకు తెలుసా, ఎంత ఇబ్బంది అవుతుందో. వాస్తవమే, అది వాస్తవమే కాదంట్లా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అంత కష్టమైతే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, తక్కువ వర్డ్స్, తక్కువ లెటర్స్ 26 లెటర్స్ ఉన్న భాష ఇది. సరే, ఇప్పుడు నేను ఒక ట్రైనర్ని, ఐఎమ్ ఏ ట్రైనర్. ఇక్కడ యామ్ అంటే ఇప్పుడు చెప్తుంది, మీకు దీన్ని బీ ఫామ్ అంటారు. అసలు బీ ఫామ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. బీ ఫామ్ అంటే ఏంటో ఒకసారి చూస్తున్నాం. ఇక్కడ మనకి బీ ఫామ్ అనే దాన్ని ఏంటో ఒకసారి బీ ఫామ్స్ అంటే ప్రజెంట్లో మనకి ఈజ్, యామ్, ఆర్ ఉంది. పాస్ట్లో వాజ్, వర్ ఉంది. ఫ్యూచర్లో విల్ బి, షెల్ బి ఉంది. అసలు ఈ బీఫామ్ అంటే ఏంటి అంటే ఆక్సిలరీ వెర్బ్ అంటారు, దీన్ని హెల్పింగ్ వెర్బ్ అని కూడా అంటారు. సో బీఫామ్ అంటే ఏంటి, ఆక్సిలరీ వెర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్. గుర్తుపెట్టి, చాలా సింపుల్, కంగారు పడకండి. ఇప్పుడు నేను ఒక ట్రైనర్, ఐఎమ్ ఏ ట్రైనర్. ఒకప్పుడు ట్రైనర్, ఇప్పుడు కాదు, ఐ వాజ్ ఏ ట్రైనర్. ఫ్యూచర్లో ట్రైనర్ పొజిషన్లో ఉంటా, ఐ విల్ బీ ట్రైనర్. సో ఇంతే లాజిక్. ఈ బీ ఫామ్ తోటి 2 రకాలుగా చెప్పచ్చు. సార్ ఐఆమ్ రన్నింగ్ అంటున్నాం కదా అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఓన్లీ ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, షల్ బి తీసుకుంటే స్టేటస్ చెప్తుంది, ఎవరు ఎక్కడున్నారు, ఎలాంటి కండిషన్లో ఉన్నారో చెప్తుంది. ఎవరు ఎక్కడున్నారు, ఎలాంటి కండిషన్లో ఉన్నారో చెప్తుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఐ ఆమ్ ఇన్ క్లాస్ అన్నా, ఏం చెప్తుంది అది, నేను క్లాస్లో ఉన్నాను అంటే నా యొక్క ప్రజెంట్ స్టేటస్ చెప్తుంది. నిన్న క్లాస్లో ఉన్నాను, ఐ వాజ్ ఇన్ క్లాస్. రేపు క్లాస్లో ఉంటా, ఐ విల్ బీ ఇన్ ద క్లాస్. ఇది స్టేటస్ చెప్తుంది. ఇప్పుడు క్లాస్ తీసుకుంటున్నా, ఐ ఆమ్ టేకింగ్ క్లాస్. ఇక్కడ యామ్ అనేది టేకింగ్ హెల్ప్ చేస్తుంది. సో ఆ బీ ఫామ్ విత్ యాక్షన్ వర్బ్ తర్వాత చూద్దాం. బీ ఫామ్ విత్ యాక్షన్ వర్బ్ తర్వాత చూద్దాం. ఓన్లీ బీ ఫామ్ తీసుకుని అంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, విల్ బీ, షల్ బీ తోటి సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. 2 ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అది వితౌట్ యాక్షన్, విత్ యాక్షన్ మీకు చిన్న లాజిక్ అండి. ఐ ఆమ్ ఇన్ క్లాస్ అన్నా, ఇదేం చెప్తుంది, యామ్ ఒక్కటే ఉంది. బట్ షీ ఈజ్ కుకింగ్ ఫుడ్ అన్నా. సో ఈజ్ అనేది కుకింగ్ హెల్ప్ చేస్తుంది.
ఇక్కడ ఏమి వేరే యాక్షన్ వర్బ్ లేదు, ఇక్కడ యాక్షన్ వర్బ్ ఉంది. సో 2 ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. వితౌట్ యాక్షన్ విత్ యాక్షన్ మీకే తెలుసు. ఐ యామ్ రైటింగ్ అన్న అంటే తెలుగులో దాని అర్థం ఏంటి? నేను రాస్తూ ఉన్నాను అంటే ఏం చెప్తుంది? యాక్షన్ ఉంది అందులో. ఐ యామ్ ఏ రైటర్ అన్న అంటే ఏం చెప్తుంది? నేను ఒక రైటర్ని అని చెప్తుంది. నా యొక్క స్టేటస్ చెప్తుంది. అర్థమవుతుందా బాబు? ఇప్పుడు నేను ఇట్ ఈజ్ ఏ కెమెరా అన్న, అందులో పని ఉందా? ఇట్ ఈజ్ ఏ కెమెరా, ఇది ఒక కెమెరా అని చెప్తుంది, అందులో ఏం పని చేయట్లా. ఇట్ ఈజ్ వర్కింగ్ వెల్ అన్న, ఇది బాగా పనిచేస్తుంది. వర్క్ అనే వర్బ్ ఉంది. సో బీ ఫామ్ తోటి 2 రకాల సెంటెన్స్ తీసుకుంటాం. ఒకటి వితౌట్ యాక్షన్, 2 విత్ యాక్షన్. వితౌట్ యాక్షన్ అంటే స్టేటస్ చెప్తుంది, విత్ యాక్షన్ అంటే యాక్షన్ వరకు హెల్ప్ చేస్తుంది. ఇంతే, ఇంత పెద్ద బ్రహ్మ విద్యం లేదు. టకటగా నేను ఒక 4 సెంటెన్స్ చెప్తాను. దే ఆర్ ప్లేయర్స్ అక్కడే అర్థమవుతుంది. వాళ్ళు ప్లేయర్స్ అని చెప్తుంది. వేరే పనిని చెప్పట్లేదు కాబట్టి అది వితౌట్ యాక్షన్ అవుతుంది. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, అక్కడ ప్లేయింగ్ అనే వర్బ్ ఉంది కాబట్టి ఇది యాక్షన్ వర్బ్ కూడా ఉంది అందులో. సో ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ తోటి చూద్దాం. ప్రజెంట్ స్టేటసెస్ ఏమున్నాయో ఒక్కసారి చూద్దాము. సో ఒక్కసారి చూస్తున్నా నేను. ప్రజెంట్లో ఏముంది? ఈజ్, యామ్, ఆర్. సో యామ్ ఎక్కడ వస్తుంది? ఐకి వాడతాం మనం. ఈజ్ అనేది ఇది ఐకే వస్తుంది ఒకదానికి. ఈజ్ ఎక్కడ వస్తుంది? ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ, సింగిల్ నేమ్ కానీ, సింగులర్ నేమ్ కానీ. సుబ్బారావు ఈజ్ ఏ డాక్టర్ అని చెప్పినట్టు సింగిల్ నేమ్ వాడుతున్నాం. సో ఎనీ నేమ్ సింగిల్ నేమ్ వస్తే వాడుతున్నాం. సో ఇక్కడ నేను మళ్ళీ పైన రాస్తున్నాను అర్థం కోసం. సింగిల్ నేమ్ కానీ హీ షీట్ కూడా ఇది వస్తుంది. ఆర్ ఎక్కడ వస్తుంది? వీ కానీ, దే కానీ, యూ కానీ, ప్లూరల్ నేమ్ కానీ వస్తే ఆర్ వస్తుంది. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ అది. నేను బిజీగా ఉన్నా, ఐ యామ్ బిజీ. ఆమె బిజీగా ఉంది, షీ ఈజ్ బిజీ. వాళ్ళు బిజీగా ఉన్నారు, దే ఆర్ బిజీ. స్టేటస్ చెప్తున్నా అంతే. ఏమేమి చెప్తున్నాను ఇక్కడ 3 క్వశ్చన్స్. హూ, వేర్, సిచ్యువేషన్. హౌ అని కూడా చెప్తున్నా. హౌ ఆర్ యూ అంటే ఏం చెప్తున్నా? ఐఎమ్ ఫైన్ అంటున్నా. హౌ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ గుడ్ అంటున్నా. ఈ 4కి ఆన్సర్ చెప్తుంది బీ ఫామ్ అంతే. హూ ఈజ్ షీ? షీ ఈజ్ ఏ డాక్టర్, షీ ఈజ్ ఏ లాయర్, షీ ఈజ్ ఏ స్టూడెంట్. వేర్ ఆర్ యూ? ఐ ఆమ్ ఇన్ క్లాస్. సిచ్యువేషన్ ఏం చెప్తుంది? దే ఆర్ ఇన్ హ్యాపీ మూడ్ చెప్తుంది. సో ఇవి చెప్తుంది. నేను క్లాస్లో ఉన్నా, ఐ ఆమ్ ఇన్ క్లాస్. వాళ్ళు మీటింగ్లో ఉన్నారు, దే ఆర్ ఇన్ మీటింగ్. ఇప్పుడు నాట్ చెప్తాను, నేను బిజీగా లేను, ఐ ఆమ్ నాట్ బిజీ. దే ఆర్ నాట్ బిజీ, షీ ఈజ్ నాట్ బిజీ, వీఆర్ నాట్ ఇన్ ద క్లాస్. సో ఏం లేదండి, ఇది నా టై, దిస్ ఈజ్ మై టై. ఇది మార్కర్, ఇట్ ఈస్ మార్కర్. ఇది మార్కర్ కాదు, ఇది మార్కర్ కాదు, టై కదా. దిస్ ఈజ్ నాట్ ఏ మార్కర్, ఇట్ ఈస్ నాట్ మార్కర్. ఇక్కడ మనం ఎక్కడ మిస్టేక్ చేస్తామో చూద్దాం. మిస్టేక్ ఎక్కడ చేస్తామంటే క్వశ్చన్ అడిగేటప్పుడు క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ ఏ స్టూడెంట్ అన్న, ఇది ఆన్సరా క్వశ్చన్ కాదు, ఆన్సర్. ఏలా చిన్న లాజిక్ ఇది తీసుకురండి ముందుకి. ఈజ్ షీ ఏ స్టూడెంట్ అంతే. ఇప్పుడు అతను డాక్టరా ఏమనాలి? హీ ఈజ్ డాక్టర్ అనేది ఆన్సర్. ఈజ్ హీ ఏ డాక్టర్. వాళ్ళు మిత్రుల, దే ఆర్ ఫ్రెండ్స్ అనేది స్టేట్మెంట్. ఆర్ దే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 4 ఎగ్జాంపుల్ చెప్తా, టక్టక్గా చెప్పాలి మీరు. ఇది నీ పెన్నా, ఇది నీ పెన్నా. ఇట్ ఈజ్ యువర్ పెన్. అక్కడ ఊపు అంటే ఆ బాడీ లాంగ్వేజ్ తోటి క్వశ్చన్ ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఇంటోనేషన్ వస్తుంది, కానీ వాస్తవానికి సెంటెన్స్ అది కరెక్ట్ కాదు. కొలెక్వల్ లాంగ్వేజ్ అంటారు, ఇది కూడా అర్థమవుతుంది కానీ అది ఫార్మేషన్ కరెక్ట్ కాదు. అప్పుడేం చెప్పాలి? సో ఇది నీ పెన్నా, ఈజ్ ఇట్ యార్ పెన్. ఇది క్లాస్ రూమా, ఈజ్ దిస్ క్లాస్ రూమ్. వాళ్ళు స్నేహితులా, దే ఆర్ ఫ్రెండ్స్ అనకూడదు, ఆర్ దే ఫ్రెండ్స్. ఆమె నీ కొలీగ్గా, షీ ఈజ్ యువర్ కొలీగ్ అనకూడదు, ఈజ్ షీ ఆర్ కొలీగ్. సో గుర్తుపెట్టుకోండి, బీ ఫామ్ ముందు వస్తే ఆన్సర్ అవుతుంది, అంతే కదా. దీనికి ఏం చేస్తున్నాం? ఇవి వాడుతున్నాం మనం. మీకు ఒక చిన్న ప్రాక్టీస్ చూపిస్తాం, ఇక్కడే చూపిస్తాం మీకు. వేర్, వై, విత్ హూమ్. వేర్, వై, విత్ హూమ్తో చూద్దాం. ఇక్కడ అడుగుతుంది, ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ.
ఆన్సర్ చెప్తే మీరు ఐ ఆమ్ ఇన్ క్లాస్. వై ఆర్ యూ ఇన్ క్లాస్? ఐ ఆమ్ ఇన్ క్లాస్ టు లెర్న్ సంథింగ్. విత్ హూమ్ యు ఆర్ ఇన్ ద క్లాస్ కాదు, విత్ హూమ్ ఆర్ యూ ఇన్ ద క్లాస్? ఐ ఆమ్ ఇన్ ద క్లాస్ ఎలోన్, ఐ ఆమ్ ఇన్ ద క్లాస్ విత్ పార్టిసిపెంట్స్. ఇప్పుడు ఈ షీ తీసుకున్నా. వేర్ ఈజ్ షీ? వేర్ ఈజ్ షీ? షీ ఈజ్ ఇన్ కిచెన్. వై ఈజ్ షీ ఇన్ కిచెన్? వై షీ ఈజ్ అనకూడదు, వై ఈజ్ షీ ఇన్ కిచెన్? షీ ఈజ్ ఇన్ కిచెన్ టు కుక్. విత్ హూమ్ ఈజ్ షీ ఇన్ కిచెన్? షీ ఈజ్ ఇన్ కిచెన్ అలోన్. దే తీసుకుంటున్నా. వేర్ ఆర్ దే? దే ఆర్ ఇన్ జిమ్. వై ఆర్ దే ఇన్ ద జిమ్? దే ఆర్ ఇన్ జిమ్ టు డూ ఎక్సర్సైజెస్. With whom are they in gym? They are in gym with the gym coach. ఇలా ఈ మూడిటితోటి 10 sets డిఫరెంట్ ప్లేసెస్ తీసుకోండి. మళ్ళీ వేర్ ఆర్ దే? దే ఆర్ ఇన్ మెట్రో స్టేషన్. వై ఆర్ దే ఇన్ ద మెట్రో స్టేషన్? దే ఆర్ ఇన్ మెట్రో స్టేషన్ టు ట్రావెల్. విత్ హూమ్ ఆర్ దే ఇన్ ద మెట్రో స్టేషన్? దే ఆర్ ఇన్ మెట్రో స్టేషన్ విత్ అదర్ పార్టిసిపెంట్స్. సో ఇలా మన ఈ మూడిటితో ఒక 10 sets క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఇంతేనా అనిపిస్తుంది. ఇప్పుడు 4 క్వశ్చన్లు అడుగుతున్నా, మీరు ప్రాక్టీస్ చేయండి. ఆమె ఎక్కడుంది? వేర్ ఈజ్ షీ? ఆమె లైబ్రరీలో ఉంది. షీ ఈజ్ ఇన్ లైబ్రరీ. వైతో అడుగుతున్నాం. వై ఈజ్ షీ ఇన్ లైబ్రరీ? ఆమె ఎందుకు లైబ్రరీలో ఉంది? ఆమె బుక్స్ చదవడం కోసం ఉంది. షీ ఈజ్ ఇన్ లైబ్రరీ టు రీడ్ బుక్స్. ఎవరితో లైబ్రరీలో ఉంది? విత్ హూమ్ ఈజ్ షీ ఇన్ లైబ్రరీ? షీ ఈజ్ ఇన్ లైబ్రరీ విత్ అదర్ పార్టిసిపెంట్స్. ఇంతే. ఇక్కడ వరకు క్వశ్చన్ ఆన్సర్ చెప్పా. ఇప్పుడు నెగిటివ్ చేస్తున్నాను. అరే నువ్వు సుబ్బారావు కాదా? నువ్వు డాక్టర్వి కాదా? ఏ లేదు. ఈ షీ నాట్ ఎ డాక్టర్? ఆర్ యూ నాట్ ఎ ప్లేయర్? ఆర్ దే బిజీ? దాన్ని నెగిటివ్ అంటున్నా. ఆర్ దే నాట్ బిజీ? సో ఇవి నెగిటివ్ క్వశ్చన్స్ అంటున్నాం. ఇక్కడ ఈజెన్సీ అని కూడా అనొచ్చు, ఆర్ అండ్ యూ అని కూడా అనొచ్చు, ఆర్ అండ్ దే అని కూడా వచ్చు. బట్ ఈజీగా ఉండడం కోసం చెప్తుంది. ఇప్పుడు 4 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇది నీ పెన్ కాదా? ఈజ్ ఇట్ నాట్ యువర్ పెన్ ఆర్ ఈజ్ ఇట్ యువర్ పెన్? నువ్వు స్టూడెంటు కదా? ఆర్ యూ నాట్ స్టూడెంట్? వాళ్ళు పార్ట్నర్స్ కాదా? ఆర్ దే నాట్ పార్ట్నర్స్? అప్పుడు ఆన్సర్ ఏం చెప్తారు? దే ఆర్ పార్ట్నర్స్. నో, దే ఆర్ నాట్ పార్ట్నర్స్. ఏదైనా చెప్పొచ్చు. సో నాట్ వాడితే కాదా అని అడుగుతున్నావు, వాడకుండా ఉంటే అవునా అని అడుగుతున్నావు. చిన్న లాజిక్ అండి. ఆమె ఆఫీస్లో ఉందా? షీ ఈజ్ ఇన్ ఆఫీస్. ఈజ్ షీ ఇన్ ఆఫీస్? ఎస్, షీ ఈజ్ ఇన్ ఆఫీస్. ఆమె ఆఫీస్లో లేదా? ఈజ్ షీ నాట్ ఇన్ ఆఫీస్? ఆఫీస్లో ఉందా? వేర్ ఈజ్ షీ? షీ ఈజ్ ఇన్ ఆఫీస్. వై ఈజ్ షీ ఇన్ ఆఫీస్? షీ ఈజ్ ఇన్ ఆఫీస్ టు డూ వర్క్. విత్ హూమ్ ఈజ్ షీ ఇన్ ఆఫీస్? షీ ఈజ్ ఇన్ ఆఫీస్ విత్ అదర్ కొలీగ్స్. ఇలా కాన్వర్సేషన్స్ ఏం లేదండి. ఈజ్ అంటే ప్రజెంట్, ఈజ్ ఆర్ అంటే ప్రజెంట్ స్టేటస్ చెప్తుంది. ఇక్కడ 4 క్వశ్చన్స్ చెప్తున్నాను. ఈ 4 క్వశ్చన్స్కి క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ మీరే రాయాలి, చూసుకోండి. వాళ్ళు గ్రౌండ్లో ఉన్నారా? ఇది మీరు టైప్ చేసి పంపించండి. ఆమె మీ శత్రువా? అతను ఒక అంతకుడా? వీళ్ళు స్వామీజీలా అంటే ఏమంటారో చెప్పాలి మీరు ఇంగ్లీష్లో. ఓకే. ఇంకొకటి, ఆమె ఎక్కడుంది? ఆమె హాస్టల్లో ఉంది. ఆమె ఎందుకు హాస్టల్లో ఉంది? ఆమె హాస్టల్లో చదువుకోవడానికి ఉంది. ఆమె ఎవరితో హాస్టల్లో ఉంది? ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో హాస్టల్లో ఉంది. ఈ కాన్వర్సేషన్ మీరు రాసి ప్రాక్టీస్ చేసి పంపించండి, డెఫినెట్గా వస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, తప్పో ఒప్పో ముందు మాట్లాడండి. మాట్లాడటం మొదలెడితేనే వస్తుంది. కనీసం మీకు ఎవరికి మాట్లాడడానికి అవకాశం లేదు, ప్రాక్టీస్ చేయటం లేదంటే ఎలాగో మా ఫార్ములా ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయి. మీతో ప్రతిరోజు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఆగిపోతున్నారో ఆ భయాన్ని పోగొట్టి సింప్లిఫై చేసి నేనైనా ఇంత బాగా మాట్లాడగలుగుతున్నాను అనే విధంగా మీతో మాట్లాడించే బాధ్యత నాది, మా టీంది. ఇంకెందుకు ఆలస్యం? ఒకవేళ మీరు నేర్చుకోవాలంటే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఒక డెమో అటెండ్ అవ్వండి. మీ అసెస్మెంట్ తీసుకొని మీకున్న లెవెల్ బట్టి ట్రైనింగ్ ఇస్తూ అద్భుతంగా రిజల్ట్ వచ్చేంత వరకు 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు కాదు, కానీ రెగ్యులర్గా వస్తే 1.5 monthలో గ్యారంటీగా వస్తుంది. ఆ తర్వాత రాకపోయినా ఎక్స్టెండ్ చేసి వచ్చేంత నేర్పిస్తాం. ఆంగ్లంలో మాట్లాడదాం, అందలం ఎక్కుదాం.